దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఒక దినము మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో మనమందరం 365 అనుదిన ధ్యానములు అనే కార్యక్రమంలో భయపడకమనే శీర్షిక ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటున్నాం. భయపడకుడి, దిగులు పడకుడి, వెరవకుడి అని చెప్పేసి ప్రభు తన మాటను, తన వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పేసి తిరుగుతూ ఉన్న క్రమంలో మనము ఆయన యొక్క మాటను మనము ఆలకించాలి. ప్రభు మాటను ఆలకించాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ప్రభు మాట సెలవిస్తున్నాడు. ఏమని? భయపడకుడి. ఎందుకు? సాతాను మిమ్మల్ని గర్జించి సింహం వలె మృంగుదనని చెప్పేసి తిరుగుతూ ఉన్న క్రమంలో మీరు ఏమాత్రం భయపడకూడదు, ఏమాత్రము వెరవకూడదు, ఏమాత్రము జడియకూడదు అని చెప్పేసి ప్రభు తన మాటను, తన వాక్కును తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అనేకమైన విషయాలను గురించి మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యము 25వ అధ్యాయము, అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 25వ వచనం, 24, 25. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు భక్తుడు బంధింపబడి అనేకమైనటువంటి ఆ యొక్క పర్సిక్యూషన్స్కు గురవుతున్నాడు. రెండవది వచ్చేసి అక్కడ అనేక మందిని విమర్శకులకు దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, అలాగే వారందరికీ కూడా, రానో వారి దగ్గరికి, వీరందరికీ దగ్గరికి కూడా కొనిపోబడుతున్న క్రమంలో ఫెలిక్స్ దగ్గరికి పంపించినారు. అసలు ఈ ఫెలిక్స్ ఎవరు? ఈ ఫెలిక్స్ అనే అతను ఆ యొక్క యూదా దేశంలో, అంటే రోమా సామ్రాజ్యములో యూదా దేశం, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి, ఇప్పుడు మన భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ను నియమించినట్టుగా అలాగూ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సామ్రాజ్యంలో యూదా సమరియలకు ఈ యొక్క ఫెలిక్స్ గవర్నర్గా ఉంటున్నాడు. ఈ గవర్నర్గా ఉంటున్నటువంటి ఈ యొక్క ఫెలిక్స్ దగ్గరికి పౌలు విమర్శింపబడటకు విమర్శింపబడడానికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయనను విమర్శిస్తున్నాడు. అయితే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ 24 నుంచి చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి సౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. ఇక్కడ పౌలు భక్తుడు ఏం బోధిస్తున్నాడు? తన గురించి చెప్తున్నాడా? లేదు. దేని గురించి చెప్తున్నాడు? క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి బోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పేసి ఆ యొక్క పౌలు భక్తుడు యోచించి ఏం చేసినాడంటే, గవర్నర్ ఎదుటనే ఏం చేస్తున్నాడు? క్రీస్తుని గురించినటువంటి విశ్వాసమును ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ధైర్యం కలిగి ఉండాలని చెప్పేసి 23వ అధ్యాయము 19వ అధ్యాయంలో ప్రభువే దర్శనమందు పౌలు భక్తునికి దర్శనమందు కనబడి ధైర్యపరుస్తాడు. అందుకనే అనేకమైనటువంటి విషయాల్లో భయము లేకుండా, కలవరపడకుండా, దిగులు పడకుండా ఆ యొక్క సువార్తను ప్రకటించినాడని ఇక్కడ మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఫెలిక్స్ క్రీస్తు శకము 52-58 మధ్యలో ఆ ప్రాంతంలో గవర్నర్గా ఉన్నట్టుగా మనము చూడవచ్చు. అయితే అతడు బహు లంచగొండిగా మనము ఇక్కడ చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈయన దగ్గర నుంచి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి, నన్ను విడిపించండి, నన్ను ఈ శిక్ష నుంచి తప్పించండి అని చెప్పేసి ఏమైనా ద్రవ్యము, ఏమైనా లంచము ఆశ చూపుతాడేమో అని చెప్పి ఈ ఫెలిక్స్ ఏం చేసినాడంటే యూదురాలైన తన భార్యను వెంట పెట్టుకొని వచ్చి పౌలును పిలిపించి మాట్లాడుతుండు. పౌలు లంచం ఇవ్వడం పక్కన పెట్టండి, యేసుక్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్తను, విశ్వాసమును గురించి ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, కష్టమైన నష్టమైన ఆయన ఎందుకు వచ్చినాడు, ఎందుకు ప్రభువు పిలిచినాడో ఆ యొక్క పిలుపును ఆయన స్థిరపరుస్తూ ఆయన ఆ యొక్క సువార్తను, విశ్వాసమును గురించినటువంటి సువార్తను ప్రకటించుచున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, నేను ఇంకా చదువుతాను. ఫెలిక్స్ మిక్కిలి భయపడి, ఇప్పటికి వెళ్ళుము,
నాకు సమయమైనా నిన్ను పిలువనంపిత్తునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరాలైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియా ఫెస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ గవర్నర్లు మారుతూ ఉన్నారు. మారే క్రమంలో ఈ యొక్క గవర్నరు ఫెలిక్స్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే సమయంలో అది ఎప్పుడండి, అనేక సార్లు పిలిపించినాడట. పౌలును పిలిపించి ఆయన దగ్గర ఏమైనా లంచం దొరుకుతుందేమో అని చెప్పేసి విడిపిద్దామని చెప్పేసి ఆలోచన చేసినాడు. కానీ పౌలు ఎన్నిసార్లు పిలిపించినా ఆయన దగ్గర ఏమున్నది, ఏం లేదు. ఏం లేకుండా ఏం చేస్తున్నాడు, ఉల్టా అతనికి సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్తా ఉంటే ఈయన ధర లాభము లేదనుకొని ఏం చేసినాడంటే నెక్స్ట్ వచ్చేటువంటి అతనికి ఆ గవర్నర్కు ఆ యొక్క పౌలును అప్పగించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూడాలి, సువార్త నిమిత్తము ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా ఎక్కడైనా మనం ఉన్నప్పుడు సువార్త ప్రకటించాలంతే. నశించి నరకంలోనికి వెళుతున్న వారిని వెతికి ఆ యొక్క అగ్నిలో నుండి లాగినట్టు లాగాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ లెటర్ ఆఫ్ టైటస్ 2:12 చూడండి. 2:12-13 మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎలా బ్రతకాలని చెప్తున్నాడండి. ఎలా ఉండాలట, ఇది లోక సంబంధమైన ఇహలోక సంబంధమైన దురాశలను వదిలిపెట్టాలట, భక్తిహీనతను వదిలిపెట్టాలట. వదిలిపెట్టి ఏం చేయాలా, యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షతను మనము ఎదురు చూసుకుంటూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఉండాలి, నీతితో ఉండాలి, భక్తితో ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అలాగ ఉన్నామా మనము? దేవుని సముఖంలో మనం సరిగా ఉన్నామా? రేపు అగ్నిలోనికి విసిరివేయబడిన, నరకం వచ్చినా, అలాగే రెండవ రాకడ వచ్చిన మన పరిస్థితి ఏంటి అని చెప్పి మనము ధైర్యంగా ఉండాలని, భక్తితో ఉండాలని ఈ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయనకు అనేకమైనటువంటి కఠినమైన శ్రమలు వచ్చినాయి. ఆ కఠిన శ్రమలలో ఏం చేసినాడు? కృంగిపోలేదు. గవర్నర్ దగ్గరికి తీసుకుపోయినా కూడా ఆయన వెనకంజ వేయలేదు. అంత ధైర్యం కలిగి ఉండాలి. పిరికితనంతో గడగడ అనుకుతూ మనం ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి చెప్పడం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడి ధైర్యంగా సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును. అపోస్తుల కార్యం 17:32 చూడండి. 17:32 మృతుల పునరుత్థానము గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, కొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. దేవునికి మహిమ. కొంతమందికి అనేకమైన మర్మాలు తెలియవు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు ఏదైతే ఇప్పుడు చదువుతున్నారో ఈ చదివేదంతా కూడా మర్మంగా ఉన్నబడది. ఇదంతా కాంపాక్ట్లో ఉన్నది, అంటే కుదించబడి ఉన్నది. వెన్ యూ ఓపెన్ ఇట్ విల్ బి ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్ అన్నట్టు. దీంట్లో అన్ని మర్మాలు ఉన్నాయి. ఇదంతా కూడా మిస్టరీ సబ్జెక్టుగానే మనకు ఇవ్వబడింది. ప్రతి మాటలో కొన్ని గూఢమైన అర్థాలు ఉన్నాయని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ ఇంకొకసారి విందామంటున్నాను. ఈ పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. ఇంటింటను, బహిరంగంగాను, అలాగే సమాజ మందిరములలోనూ ఆయన బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? లేఖనములు ఎలాగూ చెప్తున్నాయి, ఆ లేఖనాలను యేసుక్రీస్తు ఎలాగూ నెరవేర్చినాడు, మళ్ళీ తర్వాత ఆ లేఖనాల ద్వారా చెప్పబడిన ఆయన రెండవ రాకడ ఎలాగూ వస్తుందని ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ చెప్తుంటే ఆ మర్మాలను చెప్తుంటే ఇక్కడ మేము ఇంకొకసారి వింటాము అని చెప్పినారట. ఇక్కడ చూడండి, దీని గురించి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన ధైర్యంగా నిలబడి చెప్తున్నాడు ఆ యొక్క సువార్తను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం భయపడకూడదు. భయపడేవాడు ఎప్పుడు పిరికిదానుతో ఉంటూనే ఉంటాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక 2 Timothians 4:2 చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవునికి మహిమ కలుగును గాక. ఖండించాలంట, గద్దించాలంట, ఉపదేశించాల. ఇప్పుడు ఇక్కడ చాలా మట్టుకు
ఏమవుతుందంటే బుద్ధి చెప్పుడు ఎక్కువ అయిపోతుంది, బుద్ధి చెప్పుడు ఎక్కువ అవుతుంది, ఖండించుడు ఎక్కువ అయిపోతుంది. వారికి ఏం తెలియదు, వారు సరిగా ఉంటారు కానీ ఇతరులను ఖండిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఈ 5 వేళ్ళు ఒకలాగా లేవండి. రెండవది వచ్చేసి నువ్వు ఒకరిని ఇలాగ పాయింట్అవుట్ చేస్తూ ఉంటే, నువ్వు ఒకరిని ఇలా పాయింట్అవుట్ చేస్తే ద 4 nails 4 వేళ్ళు కూడా నిన్ను విమర్శిస్తున్నాయి. నిన్ను నీవు విమర్శించుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. నీ ఇతరులను నువ్వు ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలి, విమర్శించడం కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విమర్శించితే నువ్వు విమర్శకు లోనవుతావని ప్రభు యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం విమర్శకు లోన్ కావాల్సిన అవసరం లేదు. అందుకని మన రక్షణను ఏం చేయాలట, మనము ఎంతో భయభక్తులతో కాపాడుకోవాలి. మన రక్షణను కాపాడుకోవాలట. కాపాడుకొని మనం రెండవ రాకడలో ప్రభు యొక్క రాకడ కొరకు వేచి చూస్తూ ఉండాలి. అంతే తప్ప తప్పిపోయి పడిపోయి దేవుని వదిలిపెట్టి పారిపోయి ఉండడం కాదు. లోక సంబంధమైన వ్యవహారాల్లో మనం చిక్కుకొని అనవసరమైన చిక్కుల్లో పడి నరకపాలు కాకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యం 10:42 చూడండి. 10:42 ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఇక్కడ దేవుడు సజీవులకు న్యాయాధిపతి, మృతులకు కూడా న్యాయాధిపతి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది నేను చూశాను, అనేక మంది మోసాలు చేసి ఇవన్నీ చేసి వారిని వారే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో తల్లిదండ్రులను చంపేసి లేకపోతే కుటుంబ సభ్యులను చంపి వారు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు మరి తర్వాత జరిగే పరిమాణాలను వారు భరించలేని శక్తి లేకుండా వారు ఇతరులను చంపేసి వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. మోసం చేసి ఇవన్నీ తీర్చలేక వారు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము లేకపోతే తప్పించుకునే మార్గాలను చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు తప్పించుకున్నా, నువ్వు సూసైడ్ చేసుకున్నా, నువ్వేం చేసుకున్నా మళ్ళీ నీకు తీర్పు తప్పదు. నువ్వు బ్రతికున్నా తీర్పు తప్పదు, నువ్వు చనిపోయినా తీర్పు తప్పదు. కాబట్టి నీ యొక్క రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని అందు భయభక్తులు కలిగి మనము సువార్త నిమిత్తం ముందుకు పోవాలని, సువార్తలో ప్రభు యొక్క వాక్యానుసారంగా ముందుకు నడవాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఏమాత్రం కూడా భయపడకూడదు, దిగులు పడకూడదు. ధైర్యంగా సువార్తను ప్రకటించాలి, ఆ యొక్క సువార్తను చెప్పాలి. అందుకని సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. ఎందుకు ప్రకటించాలి? అనేక మంది నశించిపోతున్నారు. నీవు నేను కూడా నశించిపోవాల్సిన వారమే, కానీ దేవుడు తన మహాకృపతో మనల్ని రక్షించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ప్రేమను గురించి తెలియజేస్తున్నాడు. గలతీ పత్రిక 5:22 చూసినట్లయితే ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పి 9 నవ రుచులను 9 ఆత్మ ఫలాలను తెలియజేస్తున్నాడు. ఈ 9 ఆత్మ ఫలాలు కాకుండా 23వ వచనం చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు, నియమము ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నీ శరీరాశలు, నీ దురాశలు ఏమైనా ఉన్నాయా? నీ ఇచ్చలు ఏమైనా ఉన్నాయా? ఇచ్చలు కొంతమందికి నాకు ఎన్నటి నుంచిలో ఇట్లాంటి చీర కట్టుకోవాలి, ఇట్లా తయారు కావాలి అనే కోరిక. కొంతమందికి ఏమో శరీరాశ ఎట్లనే చేసి ఇది చేయాలా, ఇది తినాలి అని చెప్పేసి ఆశ. ఇంకేంటంట శరీరాశలు అలాగే ఇచ్చలు, దురాశలు. మంచి బంగ్లాలు ఉండాలి, నీ కార్లో పోవాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఇవన్నీ దురాశలండి. దురాశ దుఃఖమునకు చేయటం అని చెప్పేసి ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడు చూడండి. ఈ దురాశలు, శరీరాశలు, ఇచ్చలన్నింటినీ కూడా క్రీస్తు యేసుతో పాటు మనం సిలువ వేసినాం. ఆ పాత కోరికలు అవన్నీ పక్కన పడాయండి, అవన్నీ సమాధి చేయబడ్డాయి. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు ఉన్నావు కాబట్టి నూతన సృష్టి, నూతనంగా ఆలోచించాలి, ఆత్మ ఫలాలను ఫలించాలి, అనేక మందిని రక్షించాలి, వెతికి రక్షించాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెతికి రక్షించాలండి. రక్షించకపోతే ప్రభు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నిన్ను రక్షింపజేసి, నీకు నీరు పోసి, నీకు ఫలింపజేసి నిన్ను వృద్ధి చేస్తున్నాడు. నువ్వు ఫలించకపోతే వ్యర్థమే. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటాడు, ఫలింపని ప్రతి చెట్టున గొడ్డలి పెట్టబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందట. నువ్వు అగ్నిలో పడవేయబడతావా?
అందుకనే ఫలించాలి. యూ హ్యావ్ టు బేర్ ద ఫ్రూట్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి ఆ పొరుగు వారిని ప్రభువులోనికి నడిపించాలనేదే ఫలించడం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా దిగులు పడకుండా, కృంగిపోకుండా మనం సువార్తను ప్రకటించాలి. అందుకనే సువార్త గురించి నేను సిగ్గుపడువాడను కాను అంటాడు పౌలు భక్తుడు. అవునండి, ఆయన ఎన్నడూ సిగ్గుపడలేదు. ఆయన రోమా సైన్యంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు, ఆర్డినరీ పర్సన్ కాదు. ఆయన ఒక అత్యున్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త కొరకు హతసాక్షి అయినాడు. ఈ కొత్త 12 మంది శిష్యులు కూడా 12 మంది శిష్యులు యేసుప్రభుని సిలువ వేసినప్పుడు అందరు పారిపోయినారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చి వారిని బలపరిచినప్పుడు వారి ధైర్యంతో నింపబడి వారందరూ కూడా వారి చివరి అవసాన దశల్లో హతసాక్షులు అయినారు. దే ఆర్ మార్టర్గా వారు మారిపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపతో మన భారతదేశానికి కేరళ రాష్ట్రంలోనికి మన థామస్ వచ్చినాడు. తోమా, అనుమానితుడైనటువంటి తోమ మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి ఆయన కూడా ఆ యొక్క చెన్నైలో అతి భయంకరంగా క్రూరంగా హత్య చేయబడ్డాడని దేవుని యొక్క నామంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నిన్ను ఏమి చేసినా ఏమైనా కూడా నువ్వు ఏమాత్రం భయపడకూడదు. అందుకని పౌలు భక్తుడు ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నా ఆ యొక్క గవర్నర్ ముందు నిలబడ్డా కూడా సువార్తనే చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. అందుకని మనం సువార్త చెప్పాలి. సువార్త చెప్పి ప్రభు రాజ్యాన్ని విస్తరింపచేసి మనం దీవింపబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, సర్వలోకమునకు వెళ్ళి యూ హ్యావ్ టు గో అండ్ ప్రీచ్ ద గాస్పల్ టు ద నేషన్స్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నేను ప్రభా, ఈ యొక్క పౌలు భక్తునికి మీరు ఇచ్చిన గొప్ప రెవల్యూషన్స్ను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఫిలిక్స్కు, గవర్నర్ అయినటువంటి ఫిలిక్స్కు సువార్త చెప్పినాడు, విశ్వాసమును గురించి చెప్పినాడు, నీతిని గురించి చెప్పినాడు, ఆశా నిగ్రహమును గురించి చెప్పినాడు. దేవానికి వందనాలు. ఎంతో ప్రాముఖ్యమైన విషయాలను గురించి ఆ ఫిలిక్స్తో మాట్లాడినాడు. దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ఆయనైతే మారు మనసు పొందలేదు, కానీ మేము తండ్రి నేను ఇదే సువార్తను, ఇదే రక్షణ సువార్తను అనేక మంది ప్రకటించడానికి, మీరు మాకు చేసిన గొప్ప కార్యములను వివరించడానికి మాకు కృప చూపించండి. కృప చూపించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ప్రియులైన వారికి పరిచయం చేసి మీ యొక్క సాక్ష్యములను, మీ యొక్క ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవాది దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి మొరపెడదాం, ప్రార్థిస్తాం. దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.